బఠానీ గింజలను తెరిచినప్పుడు రెండు దళసరి భాగాలు బయటకు కనిపిస్తాయి. అవే వాటి బీజదళాలు. నేలపైన జీవించే మొక్కల గింజలలో రెండు బీజదళాలు కలిగి ఉంటే వాటిని ద్విదళ బీజాలు అని, ఒకే బీజదళం కలిగి ఉంటే ఏకదళ బీజాలని అంటారు. ద్విదళ బీజ పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం, ఏకదళ బీజ పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజ పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం, ఏకదళ బీజ పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏ ఇద్దరి బొటనవేలి ముద్రలు ఒకేలా ఉండవు. ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణం. ఇప్పటి వరకు చేసిన కృత్యాల ద్వారా ప్రకృతిలో గల జీవులు వైవిధ్యభరితంగా ఉంటాయని, ఏ రెండు జీవులు ఒకే విధంగా ఉండవని తెలుసుకున్నాం. జీవుల మధ్య గల తేడాలు, పోలికలను బట్టి వర్గీకరించడానికి ఏ లక్షణాలను ఎంపిక చేసుకోవాలనే అంశం మీద ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఒకే జాతి జీవుల మధ్య ఉండే ఈ తేడాలనే వైవిధ్యం అని అంటారు. వేరువేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది. జీవులను సమూహాలుగా వర్గీకరించడానికి ఈ వైవిధ్యాలే ఆధారమవుతాయి. ఒక జనాభాలో వంశపారపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటన్నింటినీ ఒక సమూహం కిందికి తీసుకురావడాన్ని వర్గీకరణ అంటారు. అందుకని జీవశాస్త్ర వర్గీకరణ అనే అంశం ప్రకృతిలో ఉన్న జీవుల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయడానికి తోడ్పడే శాస్త్రంగా భావిస్తారు. ఇది ఆ జీవుల పరిణామ క్రమంపై ఆధారపడి ఉంటుంది.